రీసెంట్‌గా మేము హైదరాబాద్ టు పలాస కార్‌లో ట్రావెల్ చేసేటప్పుడు మేము కొంచెం ఆడ్ టైమింగ్స్‌లో స్టార్ట్ అవ్వడం వల్ల మాకు ఫుడ్ టైంకి దొరకలేదు. చాలా ఆకలైపోయాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ ఈ గ్యాస్ క్రైసిస్ వల్ల క్లోజ్ అయిపోయి ఉన్నాయి. సో, అలాంటి టైంలోన అసలు ఫుడ్ దొరుకుతదా లేదా అనుకుంటూ వెళ్ళిన టైంలోన అరౌండ్ 6:30 చూస్తే మీకు మొత్తం లైటింగ్ కూడా ఫుల్ సన్ కూడా సెట్ అయిపోయింది. ఆ టైంలో మాకు అసలు హోప్ కూడా లేకుండా వెళ్లి అడిగాము ఫుడ్ ఉందా అని. వాళ్ళు ఒకటే క్లియర్‌గా చెప్పారు, మేడం ఫుడ్ అయితే ఉంది. కానీ ఇప్పుడు టైం మీకు 6:30 అవుతుంది. మేము హాట్‌గా అయితే సర్వ్ చేయలేము. మీకు ఓకే అయితే మేము సర్వ్ చేస్తాం మేడం అని చెప్పారు. మేము చెప్పాం, సార్ మాకు చిన్న పిల్లోడున్నాడు. మాకు ఆకలేస్తోంది. సో, ఫుడ్ పెట్టండి. పర్లేదు చల్లగా అయిపోయిందని చెప్తే వాళ్ళు ఇలా మీల్స్ పెట్టారు. మీల్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. అసలు ఆ టైంలోన మనకి ఫుడ్ సర్వ్ చేయడమే చాలా ఎక్కువ. అలాంటిది వేడిగా ఉందా? చల్లగా ఉందా? టేస్టీ ఉందా? టేస్ట్‌గా లేదా? అవేం నేను చెప్పను. బట్ నా ఒపీనియన్ అయితే మాత్రం ఫుడ్ చాలా బావుంది. అన్నీ టేస్టీగా ఉన్నాయి. తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే అంత స్పేషియస్‌గా ఒక రోడ్ సైడ్‌న అంత పార్కింగ్‌కి స్పేషియస్‌గా ఇచ్చారు. రెస్టారెంట్ చాలా చాలా నీట్‌గా ఉంది. స్పేషియస్‌గా ఉంది. మెయిన్ ఆడవాళ్ళకి ఇంపార్టెంట్ అయిన థింగ్ వాష్‌రూమ్. అదైతే మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్‌గా, హైజీన్‌గా ఉంది. నేను ఎక్కడ చూడలేదు ఇన్ని సార్లు ట్రావెలింగ్‌లోన. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడు ఫుడ్ ఇదొక్కటే నెగెటివ్ రివ్యూస్ చాలామంది చెప్తున్నారు. బట్ ఎందుకో నెగెటివ్ రివ్యూ చెప్పాలి? అంత హైజీన్‌గా రెస్టారెంట్ మెయింటైన్ చేస్తూ, రూమ్స్ మెయింటైన్ చేస్తూ, ఒక రెస్ట్ ఏరియాని ఇస్తున్నారు మనకి. మనం చాలా హ్యాపీగా ఎళ్లి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా రిలాక్స్ అయ్యి నచ్చిన ఫుడ్ తిని వాష్‌రూమ్‌లో ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవటమే. ఇంతకంటే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. అండ్ మెయిన్ థింగ్ వాళ్ళు చెప్పినట్టు మనల్నయితే వాళ్ళు డిసప్పాయింట్ చేయలేదు ఇలాంటి విషయాల్లో. నెగెటివ్ రివ్యూస్ చూడకండి. జస్ట్ పాజిటివ్ మైండ్‌తో వెళ్ళండి. ఇదేంటి పెయిడ్ ప్రమోషన్ కాదు. నన్ను ఇంప్రెస్ చేసింది. సో, నేను నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే.